టేస్టీగా ఉండే తినే కొద్దీ తినాలనిపించే మామిడికాయ పులిహోర ఈజీగా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను చూడండి. చిన్న చిన్న టిప్స్ ఫాలో అయ్యి పులిహోర చేసుకుంటే మాత్రం అమృతంలా ఉంటుందండి. పిల్లలు పెద్దవాళ్ళకి అందరికీ బాగా నచ్చుతుంది. ఫస్ట్ టైం చేసుకునే వాళ్ళు కూడా పెద్ద ప్రాసెస్ ఏమి ఉండదు, సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. మనం లంచ్ టైంలో డిన్నర్ టైంలో ఏమైనా సింపుల్గా చేసుకోవాలంటే ఈ సీజన్లో దొరికే మామిడికాయలతోటి ఇలా పులిహోర చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఎప్పుడు చేసుకునే చింతపండు నిమ్మకాయ పులిహోర కంటే కూడా టేస్టీగా ఉంటుందండి. బట్ మనకి సమ్మర్లో మాత్రమే దొరుకుతుంది కాబట్టి ఖచ్చితంగా వీక్లీ వన్స్ అయినా చేసుకుంటారు ఇంట్లో. అంత ఈజీగా చేసుకోవచ్చు. సో ఇంత టేస్టీగా ఉండే పులిహోర మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి, టేస్ట్ చేయండి. ఫస్ట్ ఒక మామిడికాయ తీసుకోండి. ఈ సైజు మామిడికాయ మీడియం సైజు ఉన్నది. బాగా వాష్ చేసుకొని ఒక 2 times పైన పీల్ చేసుకొని తొక్కని గ్రేట్ చేసుకోండి. ఇలా సన్నగా తురుముకోండి. ఇదిగోండి, ఇలా ఒక ఫుల్ మామిడికాయని తురుముకోవాలి. సన్నగా తురుముకోవాలి, అప్పుడే మనకి రైస్లో బాగా కలిసిపోయి మంచి టేస్ట్ వస్తుంది. అన్నాన్ని ఇలా ముందుగా వండుకొని నార్మల్గా మనం రైస్ వండుకున్నట్టు కొంచెం గలగలగా దింపుకోవాలి. ఇది నేను నార్మల్గా వార్చి వండుకున్నానండి. నార్మల్గా మీరు వట్టేసరి వండుకోవాలంటే కుక్కర్ తీసుకొని 1 గ్లాస్ బియ్యానికి పావు తక్కువ 2 గ్లాసులు వాటర్ వేసుకొని 2 విజిల్స్ పెట్టుకుంటే సరిపోతుంది. మనం ముందుగా తురుముకున్న మామిడికాయ తురుమును కూడా వేసుకొని కలుపుకోండి. ఇలా వెడల్పుగా ఉన్న గిన్నె తీసుకొని మనం ముందుగా కుక్ చేసుకున్న రైస్ వేసుకోండి. ఇలా వెడల్పుగా ఉన్న దాంట్లో వేసుకొని అలా చల్లార్చుకుంటూ మామిడికాయ తురుమును మొత్తం కలుపుకోవాలి. ఒక 2 minutes ఇలా రైస్ని చల్లార్చుకొని ప్యాన్ కింద పెట్టుకొని మనం వేసుకున్న మామిడికాయ తురుము ఇలా కిందికి మీదకి కలుపుకుంటూ ఉండాలి. ఒక ఫుల్ మామిడికాయ తురుము అంతా వేసేసుకుంటున్నాను. మీకు ఒకవేళ ఎక్కువ అవుతుంది పులుపు అనిపిస్తే కొంచెం తగ్గించుకోండి. ఈ రైస్ కూడా కరెక్ట్గా పావు కిలో కంటే కొంచెం ఎక్కువగా ఉంటాయి అంతే. కలుపుకొని పక్కకు పెట్టుకోండి. ఒక కడాయి పెట్టుకొని హీట్ చేసుకోండి. స్టవ్ ఫ్లేమ్ మీడియంలో పెట్టుకొని ఒక 3 tablespoon ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక ఒక పావు కప్పు పల్లీల వరకు వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోండి. మనం పల్లీలు ముందుగా ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత తాలింపు దినుసులు వేసుకుంటే అన్నీ సమానంగా ఫ్రై అవుతాయి. ఈ మ్యాంగో పులిహోరకి మీ దగ్గర గ్రౌండ్నట్ ఆయిల్ ఉంటే అదే యూస్ చేయండి, నేను అదే వేసుకుంటున్నాను. ఇందులో ఒక 1 tablespoon శనగపప్పు వేసుకోండి. ఇందులో ఒక 1 spoon ఆవాలు వేసుకోండి. 1 spoon జీలకర్ర వేసుకోండి. ఇందులో ఒక 1 spoon మినప్పప్పు వేసుకోండి. ఇవన్నీ కొంచెం ఫ్రై చేసుకోండి ఎర్రగా అయ్యేదాకా. ఆవాలు కొంచెం పేలిన తర్వాత ఒక 1 tablespoon జీడిపప్పు వేసుకోండి. ఒక 5 నుంచి 6 ఎండుమిర్చి ఇలా చించుకొని వేసుకోండి. ఒక 3 రెబ్బలు కరివేపాకు, ఒక 5 నుంచి 6 పచ్చిమిర్చి ఇలా కట్ చేసి వేసుకోండి. ఒక 1/2 teaspoon ఇంగువ వేసుకోండి. ఒక 1/2 teaspoon పసుపు వేసుకోండి. పసుపు ఇందులోనే వేసుకోవాలి, అప్పుడే మనకి మంచి కలర్ వస్తుంది పులిహోర. ఇదంతా కొంచెం ఇలా ఫ్రై చేసుకోండి. తాలింపు అంతా ఫ్రై అయిపోయిన తర్వాత ఈ పులిహోర మసాలా వేసుకోండి. నేను ఇది ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటాను. ఒక 1 spoon జీలకర్ర, ఒక 1/2 teaspoon మెంతులు వేసుకొని ఇలా గ్రైండ్ చేసి పెట్టుకుంటాను వేయించుకొని. అది ఇలా పులిహోరలు చేసుకున్నప్పుడు కలుపుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇంకా తాలింపు రెడీ అయిపోయింది. మనకి తాలింపు రెడీ అయిపోయిందండి. ఇలా పక్కకు పెట్టేసుకోండి. మనం కొంచెం చల్లారిన తర్వాత ఒకసారి చెయ్యి బాగా వాష్ చేసుకొని ఒక్కసారి కలపండి. నార్మల్గా ఎక్కడైనా ముద్దలు ముద్దలు ఉంటాయి కానీ. ఇప్పుడు ఇందులో మనం ఫ్రై చేసుకున్న తాలింపు వేసుకోండి. ఇప్పుడు ఈ తాలింపు అంతటిని కూడా మొత్తం బాగా కలుపుకోండి. ఇందులోనే ఒక 1 spoon సాల్ట్ వరకు వేసుకొని కలుపుకోండి. మళ్ళీ సాల్ట్ కానీ పులుపు కానీ ఏమాత్రం తగ్గినా మనం మళ్ళీ కలుపుకోవచ్చు. కొంతమంది లెమన్ రైస్లో ఇలా మామిడికాయ పులిహోరలో అల్లం తరుగు బాగా ఇష్టపడతారు. అలాంటి వాళ్ళు కొంచెం ఒక 1 piece అల్లం అలా తురుముకొని కూడా వేసుకోవచ్చు తాలింపులో. ఇదిగోండి, అంతా బాగా ఇలా కలిపేసుకోవాలి కింద నుండి మీదకంతా. మామిడికాయ పులిహోర రెడీ అయిపోయిందండి. చాలా టేస్టీగా ఉంటుంది. ప్రెగ్నెన్సీ ఉన్న వాళ్ళకైతే ఖచ్చితంగా పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. సో
సో మీరు కూడా ఖచ్చితంగా ఈ ఉగాదికి ట్రై చేయండి. సమ్మర్లో ఒక్కసారైనా మనం మామిడికాయ పులిహోర చేసుకొని తింటాం. మా ఇంట్లో అయితే 1 వీక్ ఒక్కసారైనా చేసుకొని తింటాం. సో ఖచ్చితంగా మీరు ట్రై చేయండి, టేస్ట్ చేయండి.